ఇప్పుడు ఏంటంటే బజార్లో అన్నీ కూడా కెమికల్స్ తోటి వస్తున్నాయి ప్యాడ్స్. ఈ ప్యాడ్స్ అన్నీ కూడా దీనివల్ల ఏంటంటే ఉమెన్స్కి గర్ల్స్కి చాలా ప్రాబ్లమ్స్, యూటరస్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంది. ఇది మన ఆర్గానిక్ ప్యాడ్, శానిటరీ ప్యాడ్. ఇవి మనకి బజార్లో లభించేటటువంటి నార్మల్ ప్యాడ్స్. డెమో చేసి చూద్దాము ఎలా మన ప్యాడ్స్ ఎంత అబ్జర్వ్ చేస్తుంది, ఎలా ఉంటాయని. నేను 20 ml వాటర్ తీసుకుంటున్నాను. మన ప్యాడ్ మీద 20 ml వాటర్ని స్ప్రే చేస్తున్నాను. ఇంకొక 20 ml అండి. ఇంకొక 20 ml వాటర్ని స్ప్రే చేస్తున్నా. ఇంకొక 20 ml. $60 ml వాటర్ని మనం దీని మీద స్ప్రే చేసాం. ఓకే, ఇప్పుడు నార్మల్ ప్యాడ్ మీద కూడా మనం స్ప్రే చేద్దాం. దీని మీద 20 ml వాటర్ స్ప్రే చేస్తున్నాం. దీని మీద కూడా ఒక 20 ml వాటర్ స్ప్రే చేస్తాం. దీని మీద 20 ml. ఇందులో ఒక 10 ml, ఇందులో ఒక 10 ml స్ప్రే చేద్దాం. ఇందులో 10 ml, ఇందులో 10 ml. ఇప్పుడు మనం మొత్తం కూడా ఇందులో మనం 30 ml వాటర్ని స్ప్రే చేసాం. ఇందులో 30 ml వాటర్ని స్ప్రే చేసాం. మనం దీని మీద చూడండి, ఇలా అనగానే వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇందులో కూడా చూడండి, ఇలా వాటర్ బయటకు వస్తుంది. అంటే మనము ప్యాడ్ని యూజ్ చేస్తున్నాం కానీ అది అబ్జర్ప్షన్ ఏమీ చేయట్లేదు అనమాట. ఇంకా చూడండి, దీన్ని మనము ఈ వాటర్ని మనం దీన్ని యూజ్ చేస్తున్నాం కదా, ఇది ఏమన్నా అబ్జర్వ్ చేసిందా? చూడండి, మొత్తం వదిలేస్తుంది. అంటే మనం ప్యాడ్ని యూజ్ చేస్తున్నాము, బ్లీడింగ్ అబ్జర్వ్ చేస్తుంది, మనకి కంఫర్ట్గా ఉంది అనడానికి లేదు. మళ్ళీ ఇది కూడా మొత్తం ప్లాస్టిక్. అంటే 3 పాలిథీన్ కవర్స్కి ఎంతైతే ప్లాస్టిక్ పడుతుందో అంత ప్లాస్టిక్ని ఇది ప్యాడ్ తయారు చేయడానికి యూజ్ చేస్తారు.